తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో కార్యకర్తలు ఎప్పట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టిఫిన్ దుకాణాన్ని ధ్వంసం చేసి ఓ కుటుంబం పొట్టగట్టారు. జగన్ దేవరపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నేతల తీరును తీవ్రంగా ఖండించారు. ఓ దుకాణంలోని సామాగ్రిని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. హిందూ దేవుళ్ల ఫోటోలను కూడా ధ్వంసం చేశారన్నారు. అంటే పాపం వాళ్ళు మహిళలు ఏదో చిన్న హోటల్ నడిపించుకుంటుంటే తాగి, మళ్ళీ చెప్తున్నా, తాగి దూరిపోయారు లోపలికి. దూరిపోయి మొత్తం నాశనం చేసేసి, అంటే తాగినాక మనిషిలాగా ఉండడు, మనిషిలో ఒక పశువు ప్రవర్తన అనేది వచ్చేస్తుంది. ఈమె ఇంత ఏడుస్తుంది కదా, ఇక్కడ ఈమెను భయపెట్టి ఒక వీడియో చేయించి ఆ వీడియోని ఏం చేశారయ్యా వీళ్ళు అంటే, అగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో వేశారు. సిగ్గులతో ఉండాలి. నేను ఏమంటున్నా, ట్విట్టర్ హ్యాండిల్లో వేశారు. సరే, నిజానికి ఏం చేయాలి? అవునమ్మా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమా కాదా అన్న విషయం పక్కన పెట్టి, నీకు లాస్ జరిగింది, నీకు నష్టం జరిగింది, అమ్మా ఏదో ఒక నష్టపరిహారం పుచ్చుకో అని చెప్పేసి ఆ నష్టపరిహారం ఇచ్చుకుంటూ నువ్వు వీడియో తీసి ఆ వీడియోను పోస్ట్. అవును జరిగింది, మేము ఇమ్మీడియట్ గా పాపం ఆమెను ఆదుకున్నాం. అక్కడ మాకు అన్యాయం ఏం జరగలేదండి. అదే ఫోటోలు దిగాలన్నా ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నాయి, కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు, కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, కలెక్టర్ అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మాకు భయం వేసింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారు. మేము దేవుడు అని చెప్పుకున్నాం, మాకు ఆయన చేశారు కాబట్టి అంతేనే కానీ ఇంకో విధంగా అయితే కాదు. ఆయన మీద బురద జిమ్మాలని కాదు. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం. ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం. మాకు ఏ నష్టం జరగలేదు, మాకు న్యాయమే జరిగింది ఆయన వల్ల. కానీ ఆ పక్కనున్న ఇల్లు కూడా తీసేస్తామంటున్నారు. నాకు 3 ఆడపిల్లలండి, ఆ పిల్లలతో నేను ఎక్కడికి వెళ్తానండి? చిన్న చిన్న పిల్లలు మాకు. మీరే నన్ను న్యాయం చేయండి అంతే. ఇప్పుడు